హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి జుట్టు వేగంగా పెరగడానికి సూపర్ అండ్ సింపుల్ చిట్కానైతే ఇక్కడ నేను చెప్పబోతున్నాను. మీకు ₹1 కూడా ఖర్చు లేకుండా ఒక్క వారంలోనే జుట్టు భయంకరంగా పెరిగేలా చిట్కాని ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, అక్క మాకు డాండ్రఫ్ ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ అనేది అస్సలు కంట్రోల్ అవ్వడం లేదక్క, ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా కూడా మాకు రిజల్టే ఉండడం లేదక్క అని చెప్పి చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. సో వారందరికీ కూడా నిజంగా ఇది సూపర్గా హెల్ప్ అయ్యే టిప్ అయితే, చాలా మంచి టిప్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఎవ్రీ వీక్ మా పాపకి ఇదే యూజ్ చేస్తూ ఉంటానండి. సో దీనివల్ల తన జుట్టు ఎంత గ్రోత్ అయిందో మీకు విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా దీన్ని వాడుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ వీడియో చూసే వారందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రోజ్మెరీ లీవ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది మన జుట్టు బాగా వేగంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మన స్కాల్ప్ కండిషన్ని మంచిగా మెయింటైన్ చేయడంతో పాటు మన జుట్టుకి ఏర్పడిన అనేక రకాల సమస్యలు లైక్ స్ప్లిట్ ఎండ్స్ కానివ్వండి, రఫ్నెస్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసి జుట్టు వేగంగా పెరగడానికి రోజ్మెరీ లీవ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఈ 1 గ్లాస్ వాటర్ అనేది 1/2 గ్లాస్ అయ్యేంత వరకు నీట్గా బాయిల్ చేసుకుంటాను. అప్పుడు మనకి వాటర్లోకి రోజ్మెరీలో ఉండే పోషకాలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. మీరు ఇప్పుడు బయట చూస్తూ ఉంటే రోజ్మెరీ వాటర్స్ బయట చాలా కాస్ట్ ఉంటాయి. అవి అసలు మనకి ఒరిజినల్ అన్న గ్యారంటీ లేదు. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మన ఓన్గా మనం ఒరిజినల్ది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాము అన్న సాటిస్ఫాక్షన్తో పాటు జుట్టు బాగా గ్రోత్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక నైట్ ముందే 2 టేబుల్ స్పూన్స్ మెంతులను అయితే నానబెట్టుకున్నానండి. ఈ మెంతులు అనేవి దాదాపుగా మనకి 6 నుంచి 8 గంటలు నానితేనే ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా జుట్టుకి చక్కగా అందుతాయన్నమాట. ఇవి నానబెట్టిన వాటర్ని పారబోయకుండా ఆ వాటర్తో కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను మందారం ఆకుల్ని తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు, రిచ్ ఆఫ్ బీటో కెరటిన్ అనేది మందారం ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. మన వెనకటి తరాలను చూసుకున్నట్లయితే మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ మందారం కుంకుడుగాయ మందారాన్ని చక్కగా మెత్తగా రుబ్బుకొని తలకు పట్టించుకొని 1 అవర్ ఉంచి తల స్నానం చేయడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. దీనికి కారణం మందారంలో ఉండే పోషకాలు జుట్టుకు పట్టించుకోవడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు అంటే ప్రతి వెంట్రుకకి కూడా కుదుళ్ళ నుంచి బలం ఏర్పడడానికి మందారం హెల్ప్ చేస్తుంది. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రోజ్ వాటర్ని కూడా ఇందులోనే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ 1/2 గ్లాస్ ఫుల్గా మిక్స్ చేసి ఈ యొక్క మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కావాలా లేదా ఈ గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చేట్లుగా ప్రిపేర్ చేసుకోవాలా అన్నది మీ యొక్క దాన్ని బట్టి ఉంటుంది. అంటే చాలామంది కూడా మేము ఎక్కువసేపు క్యారీ చేయలేము, గట్టిగా ఉంటే వెంటనే ఆరిపోతుంది అన్న ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటారు. అంటే అలా ముఖాన కారుతూ ఉంటే కొంచెం వాళ్ళు ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందుకని గట్టిగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు మీడియం కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నాను. మా పాప కూడా అంతే, ఎక్కువగా తనకి ఫేస్ మీద అలా వాటర్ అనేది వస్తూ ఉంటే తనకి కొంచెం చికాకుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ కొంచెం గట్టిగా ఉండేటట్లుగానే కన్సిస్టెన్సీ చూసుకున్నాను. లైక్ ఇక్కడ మీరు కొంచెం లూజ్గా ఉండే కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఇందులో ఇప్పుడు మీరు 2 వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఉండే ఆయిల్ని మిక్స్ చేసుకోండి, లేదా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్నైనా కూడా మిక్స్ చేసుకోవచ్చు. చక్కగా ఏదో ఒక ఆయిల్, దీన్ని మీరు ముఖ్యంగా అడిగేది ఇక్కడ, అక్క ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలా అని చెప్పి అడుగుతారు. నేను ఇక్కడ మా పాపకి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. అందుకనే ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్స్ అనేవి మిక్స్ చేసుకోలేదు. మీరు ఒకవేళ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకునేటట్లయితే కనుక మీరు ఇందులో ఆముదాన్ని కానీ వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ని కానీ లేదంటే కొబ్బరి
నూనెని కానీ బాదం ఆయిల్ని కానీ ఏదైనా కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసుకొని చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి. దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల ఇందులో మెంతులు, మందారం ఆకు, రోజ్మెరీ వాటర్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫస్ట్ మన స్కాల్ప్ని హెల్దీగా మెయింటైన్ చేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చూస్తాయి. డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోయేలా చూస్తాయి. జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా పెరిగేలా చూస్తాయి. మెంతులు అనేది ఇలా హెయిర్ అంతా అప్లై చేయడం వల్ల మనకి న్యాచురల్ కండిషనర్గా అంటే హెయిర్ గడ్డిలాగా బరకగా ఉంటుంది కదా, అలా గడ్డిగా అంటే అలా ఉండకుండా జుట్టు చాలా స్మూత్గా సిల్కీగా ఉంచడానికి ఇదంతా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం రకరకాల ప్యాక్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాము. బట్ దేన్ని ఎందులో మిక్స్ చేసి యూజ్ చేసుకుంటే మన జుట్టుకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించుకొని తెలివిగా ఇక్కడ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఫుడ్ని పట్టు కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో సూపర్ పవర్ఫుల్ డ్రింక్ని అయితే చూపిస్తానండి. దీన్ని మీరు వారానికి 3 సార్లు కన్జ్యూమ్ చేసినా కూడా జుట్టు విపరీతంగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ ప్యాక్ని వారానికి 1 సారి కానీ 2 సార్లు కానీ యూజ్ చేయండి. మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ టైంకే మీరు సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. సో ఆఫ్టర్ హెడ్ బాత్ మా పాప హెయిర్ చూడండి చాలా బాగుంది. హెయిర్ ఫాల్ తనకి ఫస్ట్ అటెంప్ట్లోనే కంట్రోల్ అయిపోయిందండి. జుట్టు బాగా చాలా స్మూత్గా ఉంటుంది. జుట్టు విపరీతంగా కూడా గ్రోత్ ఉంటుంది దీనివల్ల. నమ్మకపోతే మీరు కూడా ట్రై చేయండి. నేను మా పాప జుట్టునే ఈ వీడియోలో మీకు ప్రూఫ్గా చూపించాను. దీన్ని మా పాపకి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరికొంతమంది జుట్టు బాగా ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.